పోసాని కృష్ణమురళిని కాసేపట్లో విజయవాడ కోర్టుకి తరలించనున్నారు పోలీసులు. ఆయనపై భవానీపురం పిఎస్లో కేసు నమోదు కావడంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనని కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకి తరలించారు. ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సేపట్లోనే విజయవాడ కోర్టుకి భవానీపురం పోలీసులు తీసుకున్నారు. ఇప్పటికే ఎబ్రిపట్నం దాటినట్టుగా మన సమాచారం. ఎబ్రిపట్నం దాటిన మరి కాస్త అంటే ఒక పావు గంట 20 నిమిషాల్లోనే భవానీపురం పోలీసులు విజయవాడలోని కోర్టులో ప్రవేశపెడతానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు విజయవాడ కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది సంబంధించి ఏదైతే ఉందో పోసాని కస్టమర్లను కోర్టుకు ప్రవేశపెట్టే ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అనంతరము విజయవాడ కోర్టుకు అయితే తీసుకొస్తారు. అయితే భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఈ పవన్ కళ్యాణ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఎప్పుడో కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఎవరైతే ఉన్నారో భవానీపురం పోలీసులు కర్నూలు నుంచి పోసాని కృష్ణమురళిని ఈ రోజు ఉదయం 9 గంటలకు రిసీవ్ చేసుకుని తీసుకున్నారు. మరి కాసేపట్లో తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఉంది ఈ కేసు సంబంధించి ఇప్పటికే భవానీపురం పోలీసులు సిఎంఎం కోర్టులో సంబంధించి పీటీ వారెంట్ అయితే దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు నిన్న తెల్లవారుజామున కర్నూలుకి వెళ్లి ప్రత్యేకంగా 2 టీములు వెళ్లడం జరిగింది. పోసాని కృష్ణ 9 గంటలకు రిసీవ్ చేసుకుని భవానీపురం పోలీసులు ఇటు విజయవాడ కోర్టుకు తీసుకొచ్చేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఈ కోర్టు ప్రవేశపెట్టిన తర్వాత ఈ న్యాయమూర్తి ఈ రిమాండ్ విధిస్తారు. లేని పక్షంలో ఈ పోలీసులు మరోసారి కస్టడీ వేసేందుకు పిటిషన్ వేస్తారని చెప్తున్నారు. ఈ కస్టడీ వేసి ఇతను కస్టడీ తీసుకుంటా అనేది కూడా ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనలక్ష్మి, తిరుమలరావు, ఇప్పుడు భవానీపురం పిఎస్ లో ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? భవానీపురం పిఎస్ లో సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. అతను పవన్ కళ్యాణ్ భార్యతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి భవానీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మరోసారి జన సైనికులకు సంబంధించి ఇటు విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే భవానీపురం పోలీసులు వేసిన పీటీ వారెంట్ మీదే కర్నూలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. తర్వాత సూర్యారావుపేట పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేస్తారని చెప్పి తెలుస్తుంది. సూర్యారావుపేట పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ సంబంధించి కూడా ఇటు ఈ రోజు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పోసాని కృష్ణమురళికి సంబంధించి రిమాండ్ విధిస్తే విజయవాడ సెంట్రల్ జిల్లా జైలుకు తరలిస్తారు. లేని పక్షంలో ఇటు నెల్లూరు తరలిస్తారా, ఇటు రాజమండ్రి తరలిస్తారా అనేది కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇటు మరి కాసేపట్లోనే కోర్టు వద్దకు వస్తారని చెప్పేసి మనకు సమాచారం. వచ్చిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి పోలీసులు తదుపరి చర్య అయితే చేపడుతున్నారు. మరి కాసేపట్లో వచ్చేందుకు కూడా రంగం అయితే సిద్దం చేస్తున్నారు. ఇప్పటికీ కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. మరో విధంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి న్యాయవాదులు కూడా కోర్టు హాల్ అయితే ఉన్నారు. పోసాని కృష్ణమురళి వచ్చిన తర్వాత న్యాయవాదులు కూడా తమ వాదనలు తినిపిస్తారు. ఈ కేసుకు పోసాని మురళీకృష్ణకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసు ఇన్వాల్వ్ చేశారు. గతంలో ఎప్పుడో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఎలా దీనికి సంబంధించి కేసు నమోదు చేసి కొత్త సెక్షన్ ఎలా పెడతారు, ఇది సోషల్ మీడియా సంబంధించిన కేసు కాబట్టి ఎలా ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇప్పటికే పోసాని కస్టమర్లకు సంబంధించిన న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించేందుకు కూడా న్యాయమూర్తి ముందు సిద్ధంగా ఉన్నారు. మరో విధంగా ఈ పీపీ కూడా న్యాయమూర్తి ముందు సిద్ధంగా ఉన్నారు. ఈ పోసానికి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కుటుంబం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేస్తాం, ఇతను ఖచ్చితంగా రిమాండ్ విధించాలనే విధంగా వాదించేందుకు కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టు హాల్లో సిద్ధంగా ఉన్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.